తెలుసు. నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశాను. నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్తో ఏమన్నా చేయమంటారా? మెడికల్ షాప్ స్వెల్లింగే తెలీదు, మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావిటి? పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారండి, డాక్టర్ గారు ఎక్కడండి? ఇంటికి వెళ్ళాడు రా. నువ్వు ఇంటికి ఎరా అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కాము తక్కువ, కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఆడెంత గట్టిగా నొక్కిన బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో. చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా? నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్ తయారయ్యో. తిట్టుకు ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేద్దును కదే. అదక్క ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలాండే ఒరేయ్, నువ్వు ఇంకెక్కడున్నావు? వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్, ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి. నీ ముసలోడేంటి స్పీడ్ తో ఆల్రెడీ ఉద్దేశమా? చూడు సార్, నాన్నగా రోడ్ చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేశారు. మీ ఏది కూడా దాటేశారు. స్పీడ్కి ఏదితో పని లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. రోడ్డు స్పీడ్ బ్రేకర్స్ ఉండగా నా కారు కొండ చిట్రాజు. తెలుసు పొద్దున్నే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. చిట్రాజు బ్రేకింగ్ పట్టలేదు. నాకు ఎప్పుడో తెలుసు సార్. ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్లు ఎలా పడతా? రోడ్డు ఎట్టినే పోనీ నేను దూకేస్తాను. మరి నేను? మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీడికి ఎదురు రావు. చిట్రాజు, ఇదంతా నీ వల్ల జరిగింది. కొంప తీసి కనిపెట్టేశాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేంటా నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్రాజు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాడు. థ్యాంక్స్ అండి. ఫోన్లే, ప్లాన్ వేసినందుకు కొంచెం అన్న వర్కౌట్ అయింది. మనం రాసిన ఉత్తరం అందిందా? ఇప్పుడే చదివాడు. ఏమన్నాడు? 50,000 ఇచ్చాడు. 50,000 పాతికే ఉందటి. మిగతా పాతికి నేను తీసుకున్నా. దేనికిరా? మీకు అసలు తమ్ముడు వెళ్ళాడన్న సీక్రెట్ ని కీప్ చేస్తున్నందుకు. ఆఫ్టర్ ఆల్ స్కూటర్ మెకానిక్ గడివి ఫోన్లే అని ఫ్యామిలీ డాక్టర్ చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కుతారా? మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కుడు ఎంత లాయర్ గారు? ఏం లాభం? భారీకి విడాకులు ఇవ్వలేకపోతున్నాను. ఏ 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాను. డమ్మీ తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీలకంఠాన్ని లేపేద్దాం అనుకుంటున్నాను. ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్ గా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు వచ్చేతికి వెళ్తుంది. నో నో, నాదే ఉంది. ఎలాగో? నీలకంఠానికి తెలియకుండా వాడి కూతురు చేత స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాను. నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడి అస్థికులు గోదాట్లో, వాడి ఆస్తి నా కోర్టులో. ఎలా ఉంది ప్లాన్? అదిరిపోయింది. మరి మర్డర్కి ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే. అలర్ట్ గా జుట్టుకు రంగు. అలాగే సార్, ఏంటి? నేను కేసు గెలిచాను. కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ అండి. ఏంటా అరుపులు? అరుపులు కాదు, చిట్రాజు కేసు గెలిచాడంటమ్మా. అయితే అంత గట్టిగా అరవాలా? ఇక్కడ కాన్సంట్రేషన్ మొత్తం పోయింది ఈ తెలుసా? పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సంట్రేషన్ కావాలా? ఇవి పిచ్చి బొమ్మలు కాదు, మరి అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్. ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్. సర్లే, ఆ వరస్ట్ బొమ్మ ఎవరిదే? నీదే. వాళ్ళు వచ్చేసారు. హలో అంకుల్. ఏంటి బాబు, ప్రయాణం అయితే బాగా సాగిందా? అంకుల్, ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. తెలుసులే గానీ ఆ దెబ్బలేటో ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చిన యాక్సిడెంట్ అయింది. ఓహో అలాగా? ఏమే ఆడతారా బట్రా? లోపలికి పద బాబు. పారబోస్ రామయ్య. హారత అతనికి ఇవ్వడం ఏంటి? ఐఎమ్ శ్రీనివాస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. అవునండి, నేను డ్రైవర్ రంగబాబుని. ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు. గాట్ ద పాయింట్? మాకు తెలుసు అల్లుడు గారు. అయితే మాకు చిన్న సంప్రదాయం. వాట్స్ దట్?
డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం. ఆ సెంటిమెంట్ తో నేను తాసి సంపాదించాం. అందుకనే మీ డ్రైవర్ ని గౌరవించేది. అంతేగాని మీ మీద గౌరవం లేదనుకున్నారా? అబ్బెబ్బే బయలుటారా. సారీ అంకుల్, ఐ మిస్టేక్ యూ. ఎనీవేస్, ఐ లైక్ యూ సెంటిమెంట్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ చూసండి. ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్. అబ్బులు బాగానే ఫాలో అవుతున్నాడు. మీకు ఎందుకంటే శ్రమ, నేను తాగి పెడతాను కదా. రేయ్, అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండి రా. రండి. అమ్మో, ఇల్లు ఇంద్రభవన్ లా ఉంది. ఇదేమీ కదండి. ఆహా, స్టార్ హోటల్లో సూట్ రూమ్ లా ఉంది. డ్రైవర్ కి ఎంత రిచ్ ట్రీట్మెంటా. ఆ గజపతి గారి దగ్గర ఉద్యోగం మానేసి వీళ్ళ దగ్గర సెటిల్ అయిపోతే బెటర్. అప్పుడు మన లైఫ్ ఆడి కార్ లాగా హాయిగా ఉంటుంది. ఈ రూమ్ నీదా? కాదు, మీదే. నాకు ఈ రూమ్ నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు మా అయ్యగారు. ఏ దీనికి వాస్తుంది. ఫ్యాన్ లేదా? బాత్రూమ్ కూడా లేదు. షిట్. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే? లోపల ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ ఉందమ్మా, ప్రిపేర్ అవుతున్నాను. ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవ్వు, తర్వాత కాలేజ్ ఎగ్జామ్. ఇదిగో ఈ టీ తీసుకెళ్లి నీ కాబోయే వాడికి ఇవ్వు. ఎవడు ఆ జనాఫీ గడా? నేను చచ్చినా చేసుకోను. ఏజ్ కనిపించిన ఓల్డ్ ప్రొఫెసర్ లా ఉంటాడు. పిచ్చి మొద్దు, నిన్ను చేసుకునేది అతను కాదే, అతనితో వచ్చిన డ్రైవరు. వాట్? డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా? నెవర్, నేను చేసుకోను. అతను డ్రైవర్ కాదే, అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు. వెళ్ళి టీ ఇచ్చి నీ మొహం చూపించు. అవునా? రెడీ అయి వెళ్తానమ్మా. నువ్వు మేకప్ లో డెకరేషన్లు చేసుకుని వెళ్తే అతనికి డౌట్ వస్తుంది. ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది. లైఫ్ లో ఫస్ట్ టైం టీ తాగడం అండి. నీలాంటి అందమైన పర్మిషన్ చూడు. పని మనిషా? ఓ, సిటీలో సర్వెంట్ మేట్స్ అనాలి కదా. నీ పేరు? 3 రోజెస్. నేను అడిగింది టీ పేరు కాదు, నీ పేరు. సూర్యకాంతం. మీ పేరు? రంగబాబు. బాగుంది కదా. 3 రోజెస్ టీని ఇంకో రోజు తీసుకొచ్చిందనమాట. సూర్యకాంతం మల్లం అనమాట. నీ జీతం ఎంతో? ఏదో తిట్టినట్టు అలా కంగారు పడిపోతావేంటి? నేను అడిగింది నీ జీతం ఎంత అని. జీతం ఎంత అంటారా? 2 పూట్ల అన్నం పెట్టి 1000 రూపాయలు ఇస్తారండి. 1000 రూపాయల? అంతేనా? అయ్యే సరిపోతా నీకు. నీకేదైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నేను సర్దుతాను. ఒక 5000 ఉంటే సర్దండి. 5000? ఇప్పుడు సర్దమంటే సర్దేయడానికి అవేమన్నా సామాలా? కొంచెం టైం పడుతుంది. అయితే సర్లేండి. ఇంతకీ మీ జీతం ఎంతో? 8000. పైగా ఇలా అవుట్డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బట్టాలు ఉంటాయి. అమ్మో, మీరు చాలా రిచ్ అన్నమాట. అవునవును. సరే, కప్పిస్తే వెళ్తానండి. అవతల బోల్డ్ అన్న అంట్లున్నాయి. హాయ్ మణి, ఇప్పుడే అనుకుంటున్నానే నీకు కాల్ చేద్దామని. స్టాక్ డైలాగులు వద్దే. సారీనే, యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను. సరే కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని చెప్పావు. వచ్చాడా? వచ్చాడు. ఉన్నాడా? బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా? ఉన్నాడు. ఉన్నాడు. సరే, ఎలా ఉన్నాడు? హాలీవుడ్ హీరోలో ఉన్నాడా, బాలీవుడ్ హీరోలో ఉన్నాడా? అల్లరి నరేష్ లా టాల్ గా ఉన్నాడు. నీకు నచ్చాడా? చాలా. తనకు నువ్వు నచ్చావా? అది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఏదైనా ట్విస్ట్ ఉందా? అవునే, నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ గెటప్ లో వచ్చాడు. అదే వాళ్ళ డ్రైవర్ ని అమెరికన్ లా పరిచయం చేశాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను నన్ను పని మనిషి అనుకున్నాడే. మరి నువ్వేం చేసావే? నేను పని మనిషిలా యాక్ట్ చేశానే. అయితే ఇవాళ రేపో నిజం చెప్పేద్దాం అనుకున్నానే. నో, తాను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు. అప్పటి వరకు పని మనిషిగానే నటించు. సరదాగా కాబోయే శ్రీవారిని ఆట పట్టించువే. ఓకే ఓకే, బాయ్. మమ్మీ బెడ్ కాఫీ. నేను నీకు మమ్మీలా కనబడుతున్నానా? నాది హీరోయిన్ ఏజ్ తెలుసా? అలా కనిపించట్లేదే. అయినా నాకెందుకు కానీ. కాఫీ పట్రా. నేను రెడీ అయితే కనబడతాను. కాఫీ పట్రా. ఇక్కడ బెడ్ మీద ఉండి ఏం తాకూడదు, ఏం తినకూడదు. ఇది అయ్యగారు రూల్. వాట్ యు థింక్ ఆఫ్ మీ? నేను అడిగితే కాఫీ లేదంటారా? ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. ఏం చేయలేరులేండి. ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. కాదండి, మరి నువ్వా పగలగొట్టింది? మీ మీద ఒకటండి, నేను కాదండి. రేయ్, నువ్వే కదా పగలగొట్టింది? నేను కాదండి. మరి ఎవర్రా దీన్ని పగలగొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే అది బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు.
చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బిట్ కాఫీ ఇవ్వడం తప్పు కదా అల్లుడు గారు, మీరు నా జ్ఞాపకాన్ని పగలగొట్టారే, అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంటా? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి, నేనేం చేయాలి? రాలింగ్ చెయ్యాలి. ఏటలా చూస్తారు? మొదలెట్టు. ఈపికైనా పెన్షన్ టచ్ అయింది అనుకోండి, ఈ చిట్లు పోతుంది, జాగ్రత్త. నడవండి. సంటి కూరలు అలా చూస్తారండి. గచ్చు మీద సంటి కూరలు బాగానే బాగుతున్నారు. అయిందా? మరి చెప్పేటే చోటు పెట్టండి. మంచి అన్నాక మంచి తింట ఉండాలి. ఏటల్లుడు గారు అర్థపత్రాలు అలా జాగ్రత్త. ఏటో దద్దులు వచ్చేస్తున్నాయి. తప్పదల్లుడు గారు, నేను మీ కాబోయే అల్లుడిని. అందుకే ఈ పనిష్మెంట్లు. రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగా ఉంటారు అనుకోండి, నాకు మాట వచ్చేది ఏమే ఏమీ లేదు అల్లుడు గారు. నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని, అంతేగాని మిమ్మల్ని బాధపడతారనా? సారీ అంకుల్, ఐ మిస్టేక్ యూ. చూడండి, స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను. స్పైడర్ మ్యాన్ ఏంట్రా అడు అలా పోతున్నాడు? తిన్న తరగలేదా? మా అయ్యగారు శిక్ష చేశారు. కింద మేకులు కూడా వేయాల్సిందే. దోలు తీర్పు అమ్మని అమ్మా. అంకుల్ అంకుల్, ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు. వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంకుల్. ఇవ్వను. అదేంటి, వాడికి క్రమశిక్షణ వద్దా? అదేంటి అల్లుడు గారు, ఏమి తెలియనట్టు అడుగుతున్నారు? డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం. వాళ్ళకి పనిష్మెంట్ గట్రా ఉండవు. అవును కదా. నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటామేంటి? మీ అమ్మగారు చూస్తే కోపడతారు. అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే. కూర్చో కూర్చో. కుర్చీ బాలేదండి. పోనీ ఈ కుర్చీలో కూర్చోండి. ఇవన్నీ నీకోసమే చేసాం, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి. అంటే మధ్యాహ్నం భోజనం పెట్టండి, రాత్రికి డిన్నర్ కూడా పెడతాం. ముందు టేస్ట్ చేయి. ఆహా, చాలా బాగుందండి. ఎవరు చేశారు? పిండి నేను కలిపాను, దోశలు దేశీ. మీరిద్దరు కలిసి రాజమండ్రి పుష్కరాల రేవు దగ్గర మెస్ పెడితే బేవచ్చంగా లాగుద్ది. పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుందరు కానీ. తినేచ్చు కదా, పని అయిపోద్ది. మీరు తిన్నాక తింటానులే. నేను తిన్నాక ఇంకేం మిగలవు, ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప. పోన్లేండి, ఆ పచ్చడే తింటాను. కౌంటర్లు బానే ఉన్నాయి. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకులే, ఆకలిగా ఉంది. కొవ్వంతా కరిగించేశాడు. ఏడల్లుడు గారు సిల్లి ఫిరలో చీపిగాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాలా ఉన్నాయి. 4 ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి 3 ఇడ్లీలా? నేను పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడాను అనుకో, అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి, మరి 2 ఇడ్లీలు అంటే. నీకు దండం పెడతాను ఆపరా బాబు. అంకుల్ 2 ఇడ్లీ అయితే చచ్చిపోతాను. ఇంకొక ఇడ్లీ పెట్టండి అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో 2 ఇడ్లీలు పెట్టారు. వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా, అతను డ్రైవర్, ఏమైనా తినొచ్చు, తాగొచ్చు. ఏమండి జబ్బగొక్కుతున్నాడు, ఓ గారెట్టమంటారా? థ్యాంక్ యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. సంటి కూరలో ఏటాలరే. రే ఎవరక్కడ? ఏంటంటే పోలేకేం పెట్టారా? బోన్స్ అండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా. అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది, వెళ్దారా మరి? పదన్నక నా ఇంట్లో దొంగతారా? అది కాబోయే అల్లుడు గారు, తప్పదు. దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అసలే ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్లో గెస్ట్లు ఒకటి. పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు గానీ, లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను. ఇంత ధైర్యంగా నా రూమ్ లో శబ్దం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారావు గారు కూతురే ఉంటుంది. నాన్నగారు ఉన్నారండి? మా నాన్న ఇతనికి ఎలా తెలుసు? ఉన్నాడండి. బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను. అవునండి, అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు. చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు? ఏమండి ఉతరటానికి బట్టలు ఉన్నాయి, కాస్త పనమ్మాయిని పంపిస్తారా? పనమ్మాయ? నాకు తెలియని పనమ్మాయి ఎవరు? అదే మొన్న 3 రోజెస్ టీ ఇచ్చింది, ఆ అమ్మని పంపిస్తారా? ప్లీజ్ అండి, త్వరగా బయటకు వెళ్తారా? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది. ఇదిగిదిగో అమ్మాయి గారు. ఏంటి కంతం? ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా. ఎక్కడి నుంచి? కళామందిలోంచా? కాదు, బాత్రూమ్ లోంచి ఉతకడానికంటమ్మా. నువ్వేం చెప్పా? ఈ ఆవానాలో తెలియక మీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేసాను. ఇక నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి, నేను సూర్యకాంతని. నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి. ఎందుకు అమ్మాయి గారు? జస్ట్ ఫర్ ఫన్. ఫన్నో బన్నో మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగానికి ఎసరెట్టేలా ఉన్నారండి. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీవితం కూడా పెంచుతాను కాంతం. నిజమండి అమ్మాయి గారు? అవును. అక్కడ బిస్కెట్లు ఉన్నాయి పట్రా. కుక్క బిస్కెట్లా అమ్మా? చూసి
నేను తినే బిస్కెట్లే. ఎవరికండి? ఆయనకి. పెద్దయిన అమూల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు. స్నానం చేశారా? అవును, వారం రోజుల తర్వాత. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా? లైఫ్ బాయ్. నీ బాయ్ కొన్నప్పుడే డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని. అబ్బో, ఉతకడానికి బట్టలున్నాయంట కదా, మా అమ్మగారు చెప్పారు. ఒక్క నిమిషం. ఇదిగో సూర్యకాంత్, నీకు విషయం తెలుసా? ఏంటి? అయ్యో ఏంటో ఇది? మందు ఎక్కువైందండి. అవునా? మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నేను జాయిన్ చేయటం ఏంటండి, ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఓహో, సరే గాని ఎముకల వారు ఎక్కడుంది? రైట్ జరగగానే కనపడుద్ది. థ్యాంక్ యూ రా. రా చిట్రాజు రా. సార్ ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్ రమ్మన్నారా? కస్టమర్ నే కన్నట్టు పీకేసిందయా. కుక్క ఎలా ఉందండి? కుక్క బాగానే ఉందయా, పేషెంట్ పొజిషన్ బాగాలేదు. ఎలా ఉంది? మంచి టెండర్ గా ఉంది. నర్స్ కదా పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను. అవును చిట్రాజు, మీ తమ్ముడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పారు కదా? అవును సార్. మరి అయితే ఇంకే కదా పనులు మన ఆండు కూడా పలకరించేద్దాం. లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు. ఏంటి లేడా? అంటే గృహలో లేడని అంటున్నానండి. చూసొద్దాం. ఏ వార్డు? ఏ వార్డు అంటే తమ్ముడు. తమ్ముడు ఏంటి మీ తమ్ముడా? అవునండి. మా తమ్ముడికి టెస్టులు చేశారు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు. అయ్యయ్యో, నువ్వేం బాధపడక చిట్రాజు. అవును చిట్రాజు, బాధపడు. నువ్వు ఎప్పుడు వచ్చారా? నేనే దగ్గర నుండి తమ్ముడికి టెస్టులు అన్ని చేయించింది. అమ్మ బోనాల తల్లి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. అవు సార్, ఎందుకంటే ఇంకా 50,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి. దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా? ఇదిగో 50,000 తీసుకెళ్ళా. థ్యాంక్స్ అండి, వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నారా? బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను. అయితే ఓకే, అక్కడ మీట్ అవుతాను. వెళ్ళు. ఆ పేషెంట్ తాలూకు ఎవరు? మా చిట్రాజు అండి. ఓసారి పక్కొస్తారా? ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం? టెర్రరిస్టా? అవును, ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది, అందుకే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆవిడికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. మా బాస్ నుంచి తప్పించి నాకు అబద్ధం ఆడారు అంతే. మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా? ఈ అమౌంట్ ఇప్పిస్తాను మీకు. ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్లు పుట్టేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడిని అడిగి 10,000 తీసుకోండి. ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి. పెస్టల్ ఉంది కదా. రే అమౌంట్ ఇది? ఆ ఎస్ఐకి బదిలించి నేను తీసుకున్నాను, మిగతా బ్యాలెన్స్ ఇదిగో.